అన్న మీ పేరు? నా పేరు కుక్కల తిరుపతిరావు, వెలగలేరండి. వేణుగోపాల స్వామి గుడి చైర్మన్. ఎట్లా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? చాలా చాలా బాగుంది సార్. గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ గ్రామాల్లో మరి ఈరోజు 1,30,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్ ఎ టైం నోటిఫికేషన్ ఇచ్చి చాలామంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. మరి గ్రామంలోనే ఈరోజు గ్రామ స్వరాజ్యం లాగా గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం లాగా గ్రామంలోనే వాళ్ళన్ని ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ వర్క్లన్నీ కూడా అయిపోతున్నాయి. ప్రజలకు చాలా అందుబాటుగా ఉంది. ప్రభుత్వం చాలా బాగుంది. మాలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమంట పదవులు రావడం, నామినేటెడ్ పదవులు రావడం, మరి చాలా చిన్న స్థాయి అయినప్పుడు కూడా మాకు కూడా మంచి అవకాశం కల్పించారు. అదే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి? పథకాలు అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా వస్తుంది, మా మదర్కి పెన్షన్ కానీ వస్తూనే ఉన్నాయి సార్. అంతా బాగుంది. చాలా చంద్రబాబు కంటే బాగుందా? 100% చాలా బాగుంది. సుమారుగా రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుస్తుంది? వైసీపీ 130-140 గవర్నమెంట్ ఫామ్ అధికారంలోకి అయితే వస్తారు డెఫినెట్. ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో సామాన్య వ్యక్తికి ఒక అకౌంట్ లో ₹1,00,000 లేనటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అవును, మరి అట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో గెలుస్తారా? డెఫినెట్. ఇప్పుడు ప్రజలు డబ్బు చూస్తారు కదా, ఇవాళ నాయకులను చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదు. స్వచ్ఛందంగా జనాలు ఓట్లు వేసే పరిస్థితి ఉంది. అది సామాన్యులకు డెఫినెట్గా ఆదరిస్తారు. ఓటర్ అని కూడా డిసైడ్ అయి ఉంటున్నాడు. వాళ్ళు ఒకళ్ళు చెప్తే ఓటేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాలు 100% ప్రభుత్వానికి గెలిపిస్తుంది. వస్తారా ఇప్పుడు? తిరుపతిరావు వస్తుంటారా ఎప్పుడన్నా? తిరుపతిరావు అన్న మాకు టచ్లోనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. ఫస్ట్ నుంచి కూడా తెలుసు అతను మాకు. అలా సీఎం అవుతారంటారా? డెఫినెట్గా, నో డౌట్. పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏమున్నది సార్, ఎఫెక్ట్ అతను స్టెబిలిటీ లేని వ్యక్తి కదా. రాజకీయాలకు పనికి వస్తాడా? లేదు, అసలు స్టెబిలిటీ ఎక్కడ ఉందని రాజకీయాలు పనికొట్టని. అదే మొత్తానికి మళ్ళీ వైసీపీ అధికారం డెఫినెట్ విజయటంక మోగిస్తారండి. నో డౌట్. థ్యాంక్ యూ. బాబా మీ పేరు? మిన్నకూరు రవికుమార్. ఎక్కడ ఉంటారు? రామరాజ్యనగర్. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏ రకం బాగుంది? ఇలా ఆంధ్రప్రదేశ్లో విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యత భవిష్యత్తులో 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ముఖ్యమంత్రిగా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విద్యలో, ఆరోగ్యంలో 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడంటే 10,000 రూపాయలు పెట్టి వైద్యం లేక చేయించుకోలేక చనిపోయిన వాళ్ళు నేను చాలామందిని చూసా. ఇవాళ ఆరోగ్యంలో కానీ ప్రతి విషయంలో కూడా పేదవాడికి మేలు చేస్తున్నారు. అన్ని రకాలుగా బాగుంది. మళ్ళీ ఈయన వస్తారు. మైలవరం నియోజకవర్గం నుంచి మా క్యాండిడేట్ గెలుస్తున్నారు. బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఇంకా ఒక 20 సంవత్సరాలు అని చెప్పి కోరుకుంటున్నాం. సరదా తిరుపతిరావు గారి దగ్గర అకౌంట్ ₹1,00,000 లేవని మొన్న పలు మీడియా సంస్థలు జరిగింది. ఇట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో వెళ్ళగలుగుతాడా? ఇలాంటి నందిగాం సురేష్కి ఏముందని ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించారు ఏంటి? ఇవాళ ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన చరిత్ర అయింది. ఎవడండి ఇచ్చింది? ధనవంతులకు తప్ప పేదవాడికి ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను చూడాల. నాకు 62 సంవత్సరాలు. సూపర్గా ఈయన గెలుస్తాడు. డబ్బు ప్రాముఖ్యత కాదు. క్యాండిడేట్ ఈయన తిరుపతిరావు మంచోడు. ఫస్ట్ టైం మా నియోజకవర్గానికి ఒక బీసీ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిద్ది, ఇంకెవరికి లేదు. సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతుంది? అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా, ఇంకా వేరే వద్దా? అవసరంలా. ఎవరు పనికిరాని వ్యక్తులు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఏ పార్టీ కూడా సరైనది లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 175 కొడుతున్నారు. 125 రూపాయలు 25 ఎంపీ సీట్లు కొడుతున్నాం. సమస్య లేదు, నో డౌట్. నేను పోయినసారి చెప్పా ఏమనంటే 130+ అన్న. మంగళగిరి విజయం గారు నా చెల్లి గారు వచ్చినప్పుడు 150 దాటిద్ది అన్న. 150 దాటింది. ఇవాళ కాడ జనాల్లో తిరిగివ్వండి. నేను ఒక ఆటో తోలుతా, ట్యాక్సీ డ్రైవర్ చేశా. అయితే ప్రజలు నాడి తెలిసినవాడిని నేను కాబట్టి పోయినసారి చెప్పగలిగా. ఇప్పుడు చెప్తున్నాను, బంపర్ మెజార్టీతో కొడుతున్నాం. అన్ని సార్లు బాగుంటుంది. कैसा है जगनमोहन रेड्डी का गवर्नमेंट? कैसा है मैलावरम में कौन जीत रहा? बहुत अच्छा है भाई. जगनमोहन रेड्डी का परिपालन बहुत अच्छा है. मैलावरम में भी बहुत अच्छा है. अब मैलावरम में कंपलसरी सरनाला तिरुपति राव है ना, वही आते. वो अपोजिशन पार्टी वाला है ना, वो सीधा करता रहे काम. क्या भी करा नहीं. 5 साल देखा मैं उसको मैलावरम में. इधर कुछ भी नहीं करा. कॉलोनी भी एक बार भी नहीं आया इधर में. क्या भी घर का आपको क्या हो गया, तुम्हारा प्रॉब्लम क्या हो,
क्या भी पूछा नहीं अब तक, आया भी नहीं। कौन सा फंक्शन को भी आता नहीं, कौन सा प्रॉब्लम है तो भी आता नहीं, पानी नहीं तो भी आता नहीं। और नाले चल जाते रहते, नाले पर को मच्छर कीड़ा पूरा आते रहते, क्या भी करता नहीं उस लोग बेकार। माइनॉरिटी लोगों को चंद्रबाबू जो बोल रहे हैं भाई अच्छा किया लोगों को, माइनॉरिटी लोगों को, फिर माइनॉरिटी कुछ भी नहीं करे, वो माइनॉरिटी को कुछ भी नहीं करे, कुछ भी नहीं करे। जगनमोहन रेड्डी साहब तो बहुत करे ना, बीसी रिजर्वेशन में माइनॉरिटी को दिया 5-6 सीट दी है, दुल्हन पथकम देते रहे, बहुत करे है जगनमोहन रेड्डी। क्या अच्छा, बहुत गवर्नमेंट फिर आते फिर आता का 100% आता फिर। कितना सीट जीतने का चांसेस है? 140-130 कंपलसरी कंफर्म। 140-130। हाँ, बाद टफ रहा था थोड़ा, 10 टफ रहा था बन के, वो भी हमारे आते हैं। पवन कल्याण मालूम है? हाँ मालूम है। कौन है वो क्या सिनेमा करता ना, पिक्चर वो है ना, वैसा मालूम मेरे को। हाँ। अब दूसरा उसमें मालूम नहीं। हाँ। हाँ नारा लोकेश हाँ मालूम है, वो चंद्रबाबू का बेटा है वो। एमएलए जीत रहा, डिप्टी सीएम बन रहा बोल के टाक हो रहा है ना, सीएम बन रहा बोल। टाक होता लेके बनता नहीं वो। हाँ, चांसेस नहीं है। नहीं चांसेस उसको, क्या है उसको, क्या भी आता, बात करना भी आता नहीं। स्कीम्स क्या क्या आ रहा है आपको? आ रहा कुछ भी स्कीम्स? किसके वयस राजशेखर रेड्डी परिपालन में सभी स्कीम आते, अम्मावड़ी आते, वैसा रसरा वयस चाहिए था, ऑटो को और वो टेलर को 5,000 डालता, जालरला को मच्छा पकड़ते उनको डालता, चाहिए था 18,000 डालता, पूरा परफेक्ट है। तिरुपति राव कभी भी है इधर इधर भी फिरते रहते वो क्या करोड़पति नहीं, वो हमारे जैसा है। वो हमारे के कितने पैसे रहते, उनके पास भी उतने पैसे रहते, करोड़पति नहीं, मस्ती नहीं, नंबर 1 आदमी है वो, नंबर 1। బాబా ఏం పేరు మీ పేరు? నా పేరు రాఘవయ్య అండి. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా? చాలా బాగుంది. ఏ రకంగా? చాలా బాగుంది. సంక్షేమ పథకాలు పేదలందరినీ మంచిగా చూసి మంచిగా చేయూతనిచ్చి కాపాడుతున్నాడు. అది చాలా బాగుంది. జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. ఇక్కడ మైలవరం ప్రాంతంలో ఏంది పరిస్థితి మరి? మైలవరం ప్రాంతంలో ఒక బీసీకి ఇచ్చారు, బడుగు వర్గాలకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే బడుగు వర్గాలంతా రాజకీయంలో పైకి వచ్చి అభివృద్ధి చెందుతారని నా ఆశ. ఇప్పుడు ఆయన దగ్గర ఏం పైసలు లేవు, మరి గెలుస్తారా? డబ్బు కాదండి, ప్రజల్లో చైతన్యం వచ్చి ఓటు వేసినంత డబ్బు కాదు ఇక్కడ ప్రధానం, ఓటు వేయాల. ఓటు వేస్తే ఆటోమేటిక్గా ఆయన్ని గెలిపించుకుంటాం. ఓటుకు డబ్బులు ఇవ్వాలి కదా, తప్పదు కదా. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు కాదు ఇక్కడ సమస్య. బడుగు వర్గాలు పైకి రావాలంటే అందరూ చైతన్యవంతమయ్యి ఓటు వేస్తే అలాంటి బడుగు వర్గాలంతా పైకి వచ్చి రాజకీయంగా పైకి వచ్చి అందరూ అభివృద్ధి చెందుతారని నా అభిప్రాయం. దానికి జగన్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల మధ్య చాలా కృషి చేశారు. ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఆయనే రావాలా, పేద వర్గాలకి మంచి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా అభిప్రాయం అది. చంద్రబాబు కంటే బాగా చేస్తున్నావు జగన్? చాలా బాగా చేస్తున్నాడు. చంద్రబాబుని మనం విమర్శించాల్సినంత ఇది కాదు, కానీ చంద్రబాబు అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా సరే జగన్ గారు మంచి పేదలకు మంచి చేసి అందరూ పైకి రావాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో జగన్ గారు చాలా బాగా చేస్తున్నారని మా ఉద్యోగం. సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? నా ఉద్దేశం మళ్ళీ 150 పైనే వస్తాయని చెప్పేసి నేను నా అభిప్రాయం. మళ్ళీ సీఎం జగనే. రైట్, థ్యాంక్ యూ బాబు. ఓకే, థ్యాంక్ యూ.